సుజాత గారు రాసిన బుక్ ఆల్మోస్ట్ ఒక 22 ఇయర్స్ అయింది. సో 22 ఇయర్స్ అంటే పాత కాలంలో డైరెక్షన్ ఈ మెథడ్కి ఇప్పుడు డైరెక్షన్ మెథడ్స్కి ఎంతో కొంత చేంజ్ వచ్చి ఉంటుంది. సో దాన్ని ఆ చేంజ్ని మీరు ఈ బుక్లో ఎలా ఇంప్లిమెంట్ చేశారు? స్క్రీన్ ప్లే అంటే ఏంటంటే కామన్గా ఇప్పుడు ఇంట్రెస్ట్గా చెప్పడం అన్నదే స్క్రీన్ ప్లే. ఇంట్రెస్ట్గా చెప్పడం అన్నది ఎప్పుడు ఉండే విషయమే. అందులో అదే చెప్తారు. ఇప్పుడు మీరు ప్రతిదీ ఒక 10 నిమిషాల దాకా ఒక ఇంట్రెస్ట్ పెట్టండి. అలా సీన్స్ పెద్దవి పెట్టద్దు, ఆడియన్స్ బోర్ కొడుతుంది. చిన్నవి చేయండి, తక్కువ 2 మినిట్స్ కన్నా ఎక్కువ సీన్ పెట్టద్దు. అలాగే ప్రతి సీన్లో కూడా కథ ఎంతో కొంత మూవ్ అయ్యేలా పెట్టండి. 90% అన్నీ మ్యాచ్ అయ్యే విషయాలే. మీకు కథ మారుతుంది, కథ కొత్త కథ ఉంటుంది. కానీ కొన్ని ఫార్ములాస్ కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు క్లైమాక్స్ ఏంటంటే ఒక ఎండింగ్ ఇవ్వాలి. ఒక ఎండింగ్ ఇవ్వాలనేది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మన రామాయణం వింటాం, రామాయణం కూడా ఒక కథే. అందులో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఇప్పుడు సీతను ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత రాముడు తీసుకొచ్చాడు, వీళ్ళని చంపేశాడు. ఫార్మాట్ ఇదే ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి అన్నది ఎక్కువ చెప్పారు ఆయన. మీరు ఇది ఫాలో అవుతారో లేదా మీ ఇష్టం. బట్ స్క్రీన్ ప్లే అంటే ఇది విషయం తెలుసుకోండి. విషయం తెలుసుకోండి, మీరు ఎలాగైనా వండుకోండి. ఇప్పుడు మన భోజనం మీరు ఏదో కర్రీ వండుతున్నారు, చికెన్ అంటే అందులో వాడే ఐటమ్స్ అంటే మీకు తెలియాలి అంతే. మీరు దాన్ని ఎలాగైనా వాడుకోండి, మీ స్టైల్లో వాడుకోండి. సో స్క్రీన్ ప్లే అంటే ఏంటి అసలు తెలుసుకోండి అని రాశారు ఈ బుక్. కాబట్టి అది ఎప్పటికే మారదని నా ఫీలింగ్. ఇప్పుడు క్యారెక్టర్స్ ఇప్పుడు ఒక కథ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఏదో ఆ కథ ఒక ఐడియా పెట్టుకుని బిగినింగ్ హీరో ఇంట్రడక్షన్ పెడదాం, లేకపోతే ఒక కామెడీ పెడదాం. ఇలాగేంటంటే మన గతంలో చూసిన సినిమాలు బట్టి ఒకటి అంచనా వేసుకుని వెళ్ళిపోతాం. కానీ ఇందులో అదేం చెప్తా అంటే ఒక కథ చుట్టూనే ఆ కథకి ఏదైతే మీరు పాయింట్ అనుకుంటున్నారో ఈ పాయింట్కి ఏం అవసరం క్యారెక్టర్స్ అవి తీయండి, ఫస్ట్ ఎక్సెస్ ఏం పెట్టదు, దీని చుట్టూ అల్లండి కదా అని చెప్తారు ఆయన.